చూస్తున్నాం. భారీ వర్షాలు వరదలతో చిగురుటాకులా వణికిపోయిన ఖమ్మం జిల్లాకు మరోసారి ముంపు పొంచి ఉంది. 2 రోజుల పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఖమ్మం ప్రజల గుండె పగిలింది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో మున్నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు మున్నీరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 16 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అలాగే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరించిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగిలేటి, తుమ్మల ఖమ్మంకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతిపై జిల్లా ఉన్నత అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు భట్టి. ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయ సహకారాలపై వరద బాధితులతో మాట్లాడారు. మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. అలాగే కొరిచెర్ల తీగల వంచరలో పడిగేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంజనాపురం జన్నారం మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతోంది. పల్లిపాడు నుంచి ఏన్కూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ ఖమ్మం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు నిలిపివేశారు. వాగులు ఏరులపై బ్రిడ్జిలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల పాటు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ సూచించారు. వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని చెబుతున్నారు. అనవసరంగా బయటకు రావద్దని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులందరికీ నా నమస్కారం. మన జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు రవివారం, సండే ఉంది. వినాయక దేవుడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ఉంటారు. జనాలు పండగ వాతావరణంలో బయట వస్తారు ఇంటి నుంచి. కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, ఆరెంజ్ అలర్ట్ అంటే మామూలు కాదు. ఇప్పుడు ఈరోజు కూడా మనం చూస్తే చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లిలో 80 mm రెయిన్ఫాల్ సడన్గా పడింది. కాబట్టి దయచేసి రేపు ఎవరు కూడా నీళ్లు రోడ్ పై నుంచి పారుతుందంటే, లేదంటే ఇంటి వద్ద ఎక్కడైనా నీళ్లు జమ అవుతుందంటే వెంటనే అధికారులకి సంప్రదించండి. ఎక్కడైనా వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదు. లోతట్ట ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు జమ అయితే వెంటనే అక్కడి నుంచి మా తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు సహాయం తీసుకుంటూ ఇంటి నుంచి బయట ప్రభుత్వం ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్ మా అధికారులు ఏర్పాటు చేస్తారో అక్కడికి వచ్చేయండి. భోజనం ఏర్పాటు మన అధికారులు చేసుకుంటారు. దయచేసి ఎవరు కూడా పొలంకి వెళ్ళడం లేదంటే. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంట పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి విఎం బంజర్ రింగ్ సర్కిల్ వద్ద విజయవాడ టు ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే పైకి భారీగా వరద పోటెత్తింది. నేషనల్ హైవే పైకి మోకాళ్లలోతో వరద రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విఎం బంజర్లోని పలు ఇళ్లల్లోకి నీరు చేరాయి. దీనికి తోడు ఈదురు గాలులు బలంగా వీయడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద బాధితులను కిషన్ రెడ్డి పరామర్శించనున్నారు. వరద బాధితులకు కిషన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు.
దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మం జిల్లాకు మరొకసారి అయితే ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అధికారులు ఎక్కడికి తరలిస్తున్నారు భాస్కర్? ప్రసన్న ఇప్పటికే ఖమ్మం జిల్లా మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్. మరోవైపున మాత్రం ఏదైతే మున్నేరు నది పరివాహక ప్రాంతం ఒకవైపున దానవాయిగూడెం, రామన్నపేట, కర్ణగిరి, పోతుకల సప్లైస్ తో పాటుగా రాజీవ్ స్వగృహ, మరోవైపున మున్నేరుకి ఇరువైపులు ఉన్నటువంటి మోతీనగర్ కావచ్చు, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ కాలనీ, తర్వాత పద్మావతి నగర్ తో పాటు ఈ యొక్క సుందరి నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తానికైతే మాత్రం సురక్షిత ప్రాంతాలకు ఒకవైపున ఖమ్మంలో ఉమెన్స్ కాలేజీ ఒకటి ఏర్పాటు చేశారు. ఒక శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ చేశారు. మరి కొంతమంది మాత్రం మొక్కలగడ్డ కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పటికే జూబ్లీ క్లబ్ వాళ్ళకి నైట్ అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇట్లా ఒక దగ్గర ఎత్తైన ప్రాంగణాల్లో దూరమైన ముంపు ప్రాంతాలు లేని ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఒకవేళ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఒక వాయిస్ వీడియో మొత్తం బయటకు పెట్టకుండా నిన్న నైటే బయట పెట్టారు. అత్యవసరం తప్ప అందరూ బయటకు రావద్దు, మిగతా టైంలో మాత్రం ఇంట్లోనే ఉండాలి. కంపల్సరీగా 72 గంటల పాటు కూడా వాతావరణ శాఖ తరఫు నుంచి కూడా రెడ్ అలర్ట్ వచ్చింది. ఫలితంగా ఇక్కడ ఎవరు కూడా నదుల వద్దకు కానీ లేదా వాగులు చెరువుల వద్దకు వెళ్ళొద్దు అనే కూడా జారీ చేయడం కూడా జరిగింది. నైట్ 11 నిన్న సాయంత్రం 6 గంటల నుంచి నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కుక్క వర్షం మహబాద్ జిల్లా పై ఎత్తు ప్రాంతం ఉన్నటువంటి మహబాద్ జిల్లా డోర్నకల్లు, గార్ల బయ్యారం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా చూసుకొని మాత్రం అక్కడి నుంచి కూడా ఒక్కసారిగా కేవలం 2 గంటల వ్యవధిలోనే 4 అడుగుల మేరకు ఒక్కసారిగా మున్నేరు వరద ఉధృతి పెరిగిన నేపథ్యం ఉంది. ఫలితంగా నైట్ వరకు చూసుకున్న తెల్లవారుజామున 5:30 గంటల వరకు చూసుకునే మాత్రం ఇప్పటివరకు వెదర్ రిపోర్ట్ కేవలం 16 అడుగులు చేరులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కాసింత దూరం ఉందని చెప్పిన అధికారులు ప్రకటిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే దీనిపై రాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటన చేసి అక్కడ ఉన్న పునర్వాస కేంద్రాలు మొత్తం కూడా పరిశీలన సందర్శించారు. అక్కడ ఎలాంటి అందుతున్న సేవలపై కానీ అధికారులు మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపున ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా ఇక సహాయ చర్యలపైన అదేవిధంగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రెస్క్యూని ముమ్మరం చేయాలి. అదేవిధంగా స్విమ్మర్స్ తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టుకోవాలని కూడా చెప్పడం కూడా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బీభత్సన వర్షాలు నమోదు కాని నేపథ్యంలో అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్. అక్కడ ప్రాంతం ముప్పు ప్రాంతాలు ఒకవైపున కిందరేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.